తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు వాస్తు వేదిక నిపుణులు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా మనకి నవగ్రహాలు సంచారం అనేది ఏ రకంగా ఉంది, ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. తప్పకుండా. సో గోచారంలో మనకి గురువు వృషభ రాశిలోని, మిథునంలో కుజుడు, తర్వాత కన్య రాశిలో మనకి బుధుడు, కేతువు, రవి కలిసి ఉండడం, తులారాశిలో శుక్రుడు, మీనరాశిలో రాహు, కుంభరాశిలో వక్రిస్తున్న శని భగవానుడు. సో ఈ కాంబినేషన్లో ఈ మాసంలో ఏంటంటే ఈసారి గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా, సో గురువు అక్టోబర్ 9 వరకు వృషభ రాశిలో ఉంచి 10వ తారీఖు నుంచి వక్రగతికి చెందుతున్నాడు. అంటే ఆయన అక్కడే ఉండి వెనక్కి తిరిగి చూడడం. సో వక్రించడం, వెనక్కి తిరగడం. వక్రించడం అంటే మనకు మేషాన్ని మళ్ళీ మీనాన్ని అలా చూసుకుంటూ రావడం అనమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్ని రాశులకి అనుకూలంగా, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఫలితాలు వస్తున్నాయి ఈ మాసంలో. తర్వాత వచ్చేసి రవి, బుధుడు, కుజుడు స్తంభించడం. కుజుడు 20వ తారీఖుకి కర్కాటక రాశిలో వచ్చి మళ్ళీ తిరుగమనం మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే కుజుడు కూడా వక్రిస్తూ మళ్ళీ తిరిగి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. సో 20వ తారీఖు వరకు మిథునంలో ఉన్న కుజుడు కర్కాటకానికి మారుతున్నాడు. కర్కాటకం మారిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ ఆయన తిరిగి సింహంలో రావాలి కదా, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మిథునంలో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి మళ్ళీ ప్రతికూలమైన ఇబ్బందులు, కొన్ని రాశులకి అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం అక్కడే ఉండడం జరుగుతుంది కుజుడు. అంటే ఇది నీ కుజస్తంభన అంటాం. సో కుజుడు ఒక్కొక్కసారి స్తంభించి అలా ఉండిపోతుంటాడు. సాధారణంగా అయితే ఆయన ఎక్కువ రోజులు ఉండరు కదా, ప్రతి మాసం మారుతూ ఉంటాయి. మాసగ్రహాలన్నీ ఏంటంటే రవి కానీ, బుధుడు, కుజుడు, శుక్రుడు, వీళ్ళు ప్రతి మాసము మారుతూ ఉంటారు. బుధుడైనా, శుక్రుడైనా, కుజుడైనా మారుతుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని రాశులు అంటే రవికి, చంద్రుడు తప్ప మిగతా అన్ని కూడా వక్రించే అవకాశం ఉంది. అంటే వెనక్కి తిరగడం కానీ, అలా స్తంభించి ఉండిపోవడం కానీ జరిగే అవకాశం ఏంటంటే ఈ గ్రహాలు శుక్రుడికి, కుజుడికి, గురువుకి ఇలా కాంబినేషన్ వీళ్ళకు ఉంటాయి. సో రవిచంద్రుడు ఎప్పుడు కూడా వక్రించారు, వాళ్ళు ముందుకే వెళ్తారు. ముందు గమనం కానీ వెనక అనేది రాదు. సో మిగతా రాశుల్లో మాత్రం ఈ ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఈ ప్రభావం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి అవి చెప్పలేము అనమాట. అది స్తంభిస్తే అవి ఎక్కువ కాలం, సంవత్సర కాలం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కుజుడైనా, గురువైనా, గురువు వక్రించినప్పుడు కూడా ఒక్కొక్కసారి రేపు గురువు వక్రించేది 119 రోజులు ఉంటున్నాడు ఆయన వక్రించి. సో ఈ 119 రోజులు అంటే దాదాపు మనకి 3 నెలలు 15 రోజుల పైనే, మనం 3 మాసాలు మనం చూసుకోవాలి. సో ఈ 3 మాసాల్లో కొన్ని రాశులకి అనుకూలమైన ఫలితాలు, కొన్ని రాశులకి ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి గురువు వక్రించడం వల్ల. ఇప్పుడు గురువు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామో అలాగే కుజు స్తంభన కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నాయి. సో ఈ మాసంలో అది కూడా జరుగుతుంది కనుక కొన్ని రాశులు వాళ్ళకి అనుకూలంగా, కొన్ని రాశులు ప్రతికూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో కుజుడు స్తంభించడం దాదాపు మనం లెక్క వేసుకుంటే 119 రోజులు గురువు అనుకుంటే కుజుడు ఇంకా ఎక్కువే ఉన్నారు. వచ్చే ఏడాది వరకు, మే, జూన్ వరకు ఆయన అక్కడే స్తంభించినట్టుగా కనిపిస్తున్నాయి మిథునంలోనే. సో దానివల్ల చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సారి గోచార ఫలితాలు మనకి కొంతమందికి మేలు జరగచ్చు, కొంతమందికి కీడు జరగచ్చు, కొంతమందికి అదృశ్య యోగాలు, రాజయోగాలు రావచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం ఈ మాసంలో చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. అమ్మ, కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అన్న. కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే 10వ తారీఖు వరకు బ్రహ్మాండంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి అనుకున్న పనులు ఏవైతే అనుకుంటారో వీళ్ళు అవన్నీ 10వ తారీఖులోపు చేసేసుకోవాలి. 9వ తారీఖు నుంచి గురువు వక్రిస్తున్నాడు. వక్రగమనం వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే గురుబలం తగ్గుతుంది ఈ రాశి వాళ్ళకి. గురు ప్రతికూలంగా ఉంటారు. తర్వాత వీళ్ళకి రవి, కుజుడు, శని అందరూ ప్రతికూలంగానే ఉన్నారు. సో అంటే ప్రతికూల ఫలితాలే ఇస్తారు. ఏ పని శని భగవాన్ సంబంధించిన ఏది విషయాలు, ఆస్తుల విషయంలో కానీ, ఆస్తి పంపక విషయాల్లో కానీ, వీళ్ళకి రావాల్సిన ఆస్తులు కానీ, రావాల్సిన డబ్బులు కానీ అవన్నీ కొన్ని ఆలస్యం, ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. తర్వాత వీళ్ళకి కుజుడు ఇచ్చే ఫలితాలు ఎప్పుడు కూడా ఏంటంటే అధిక ఖర్చులు ఎంతసేపు అయినా ఆపుదామన్నా ఆపలేకపోయినంత ఖర్చు అవుతుంది వీళ్ళకి. ఆ ఖర్చు అనేది కొంచెం అధికంగా అవుతాయి. సో ఈ మాసంలో ఏంటంటే వీళ్ళకి కొత్త శుభకార్యాలని, దైవ కార్యక్రమాలని, పూజలని, వ్రతాలని, నోములని చెప్పి ఇంకొంచెం ఖర్చు పెరుగుతుంది తప్ప ఖర్చు తగ్గేది లేదు. తర్వాత ఎప్పుడైతే 20వ తారీఖు నుంచి కర్కాటకంలో కుజుడు వస్తాడో అప్పటి నుంచి వీళ్ళ శారీరక కష్టం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా కష్టం ఎక్కువ పడుతుంటారు. ఇప్పుడు దాకా ఏంటంటే డబ్బునే ఖర్చు అవుతుంది, ఇప్పుడు దాకా డబ్బు ఖర్చు అవుతుంది వీళ్ళకి. తర్వాత నుంచి ఏంటంటే వీళ్ళ శరీరంగా కష్టపడుతుంది.
తెలియని అధిక ఖర్చులు, తెలియని అధిక పనులు. ఒక పని 10 సార్లు చేయాల్సిన అవస్థ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. అంటే ఏ పనైనా ఒక ప్లానింగ్ లేకుండా, ఒక పేపర్ మీద రాసుకోకుండా వీళ్ళు ప్రారంభం చేస్తే అది ఆటంకాలు ఏర్పడి ఆ పని కోసం 10 సార్లు తిరగాల్సి వస్తుంది. తర్వాత ఈ మాసంలో వీళ్ళకి ఏంటంటే ప్రభుత్వం సంబంధించిన పనులు ఏదైతే వ్యవహారం ఉన్నాయో అవి అవకాశం ఎక్కువ ఉంది. అది ఎప్పుడు దాకా అంటే మళ్ళీ 16వ తారీఖు వరకు, అక్టోబర్ 16వ తారీఖు వరకు ప్రభుత్వం సంబంధించిన ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ చేసేసుకోవాలి. అంటే ఏవైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన పన్నులు కానీ, పిఎఫ్లు కానీ, శాలరీస్ కానీ, లేదా జాబ్స్లో ఉండే ఆ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, కాల్ లెటర్స్ వస్తాయని అనుకునే వాళ్ళకి కానీ, ఇవన్నీ కొన్ని అవకాశం ఎక్కువగా ఈ 16వ తారీఖు వరకు బ్రహ్మాండంగా ఉంది. ఈ ప్రయత్నాలు వీళ్ళు చేస్తే ఖచ్చితంగా అయి తీరుతుంది. తర్వాత నుంచి 16 తర్వాత మళ్ళీ రవి బుధుడు మారుతున్నారు. తర్వాత వీళ్ళకి మళ్ళీ కుటుంబంలోనే మోసం చేసేవాళ్ళు ఏర్పడుతుంటారు. సో వచ్చిన ఆస్తి పంపకాలు ఇలా ఉంది, సగం రోజులు అలా ఉంది. మంచి చెడు కలిసే ఉన్నాయి. కొంచెం వీళ్ళు ధైర్యంగా అన్ని పనులు ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం తెచ్చుకోవాలంతే. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు మాట్లాడవలసిన ప్లేస్లో మాట్లాడకుండా, మాట్లాడకూడని ప్లేస్లో మాట్లాడి, సో దానివల్ల బంధువులతో విరోధం తెచ్చుకుంటారు. ఎప్పుడు లేనివి మాట్లాడకుండా ఉండి ఒకసారి ఇలా మాట్లాడారు ఏంటి అని చెప్పేసి బంధువులు వెళ్ళి దూరం పెట్టడం కానీ, విరోధాలు తెచ్చుకోవడం కానీ, దానివల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు గురుగ్రహం బాగుంది కదా, 11వ స్థానంలో మంచి యోగాన్ని ఇస్తాడేమో అని అనుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు మీరు గురుగ్రహం వక్రీకరించి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎప్పటి వరకు అలా ఉండే అవకాశం ఉంటుంది? వాళ్ళు గురువు వక్రిస్తున్నాడు కనుక గురువు దాదాపు 119 రోజులు వక్రగమనంలో ఉన్నాడు. ఆయన 119 రోజులు వక్రగమనంలో ఉన్నప్పుడు గురుబలం తక్కువైనట్టే కర్కాటక రాశి వాళ్ళకి. సో వీళ్ళు గురుబలాన్ని పెంచుకోవడానికి దైవశక్తిని ఆరాధించడం, దైవశక్తి ప్రార్థించడం. సో గురుబలానికి కోసమని వీళ్ళు ప్రార్థన చేయడం. అంటే ఎలా ప్రార్థన చేయడం అంటే మనకు సాయిబాబా టెంపుల్స్ వెళ్ళడము, అక్కడ పరిహారం చేయించుకోవడము, అంటే శనగలు నైవేద్యం పెట్టి శనగలు పంచడము, దత్తాత్రేయ స్వామిని ఆరాధన, ఇంట్లో భజన, ప్రతి గురువారం ఇంట్లో భజన చేయడము, లేదంటే శివాయ గురువే నమః అనే నామాన్ని కంటిన్యూ జపం చేయడం. ఇప్పుడు అవన్నీ చేయలేమంటే అంత శక్తి లేదు అని అనుకునే వాళ్ళకి శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అని 108 సార్లు కంటిన్యూ చాంటింగ్ చేసుకోండి. 108 తక్కువ కాకుండా చేయాలి. 1000 సార్లు వేసినా పర్లేదు, కానీ 108 తక్కువ కాకుండా చేసుకోండి. బయటికి వెళ్ళడం వల్ల వీళ్ళకి శారీరక కష్టం ఆగుతుంది, అధిక ఖర్చులు ఆగుతాయి, తర్వాత శ్రమ అనేది తగ్గుతుంది. ఆ పని అవుతుందో ముందే తెలుస్తుంది వాళ్ళకి ఈ జపం చేయడం వల్ల. సో ఈ రకంగా జపం చేసుకొని గురుబలాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు మన దైవానుగ్రహం కావాలి అనుకుంటే దైవాన్ని ప్రార్థన చేసుకోవాలి. మనం మనసు చాలా గట్టిగా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. మనం ఈ పరిహారం చేసుకోవాలి అంతే. మిగతా నిమిషాలు ఆలోచించకూడదు, అవి అవ్వలేదు ఇది అవ్వలేదు అనేసి. సో అవన్నీ ఈ మాసంలో ఏంటంటే ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఇబ్బందులు వస్తుంటాయి, ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, ఆర్థికపరమైన సమస్యలు వస్తుంటాయి, అనుకోని ఖర్చులు పడుతుంటాయి. మనకు తెలియకుండా అసలే ఖర్చులు ఎక్కువగా ఖర్చు అవుతున్నాయి అంటే దానికి తెలియని ఖర్చు ఒకటి పడుతుంటుంది. ఇవన్నీ వస్తుంటాయి. వీటన్నిటికీ మనం అధిగమించాలి అంటే ఒక్క నామాన్ని జపం చేసుకుంటూ ఉండడమే. సో ఈ నామాన్ని జపం చేయడం వల్ల ఏంటంటే ప్రతి విషయంలోనే వీళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇది చేయగలము, ఇది మనతో అవుతుంది, మన వల్ల అవుతుంది అని అనుకుంటారు. సో ఈ మాసంలో వీళ్ళు చేయాల్సిన పని ఇది ఇంపార్టెంట్. అమ్మ, కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఏ దైవాన్ని ఆరాధించుకుంటే వీళ్ళకి మరింత యోగదాయకంగా ఉండబోతుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.